ఈ కొంపకి శనిలా దాపరించింది, దాన్ని వదుల్చుకోవాలి మనం. అట్లయితే ఆయనకి ప్యాకెట్కి వెళ్ళడం కుదరదని మిట్ట మధ్యాహ్నం మ్యాట్నీకి తీసుకెళ్తున్నారు. ఏడ్చాలా రావాయ్? టామీ ఊరుకోరా. రై నువ్వు మాతో పాటే బయటకు వస్తే ఈ ఇంటికి కాపలు ఎవరికి వస్తారా? నువ్వు లోపలికెళ్ళు. పోనా అమ్మాయి, అనసూయ అమ్మాయి, అమ్మాయి ఏమిటమ్మా? ఏ నాళ్ళకి మనం సుఖంగా బ్రతికే మహత్తరమైన అవకాశం లభించింది. ఏమిటది? టామీ ఎవరు? కుక్క కాదు, మన పాలిట దెయ్యం. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, మున్సిపల్ ఆఫీసు ఫోన్ కొడతాను, కుక్కల బండి వస్తుంది, దానికి వెళ్ళిపోతుంది. నిదానంగా వెళ్ళరా, పడతావురా వెధవా. సర్కస్ లో జంతువుకే వాడికి ఏమీ తడలేదు. టామీ, టామీ, టామీ. టామీ పైన లేదండి. లేదా? ఆశ్చర్యంగా ఉందే. మనం ఎప్పుడు బయట నుంచి వచ్చినా ఎదురొచ్చేది. నువ్వు అలా పెరట్లో చూడు, నేను గార్డెన్లో చూస్తాను. టామీ, మా కుక్కర్ ఏమైనా రోడ్డు మీద చూసావా? మీ కుక్కనే మా మున్సిపాలిటీలో తీసుకెళ్లిపోయినారు బాబు. ఏమిటి? అవునండి, మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ కొట్టి పట్టుకెళ్ళమన్నారు బాబు. అమ్మాయి, టామీ గురించి ఆ రవికి తెలిసిపోయినట్టుంది. నువ్వు మనిషి నేను చేస్తున్నావు. ఏమిటి? మీ తమ్ముడు మా బాబాయ్ కనిపిస్తున్నాడండి. ఏమిటో చెప్పాలి. నువ్వు వండినప్పుడు రక్తం చూసావండి.
వాడు నీకు అన్నయ్య అన్న సంగతి కూడా మర్చిపోయావుట్రా. నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించండి. క్షమించాల్సింది నేను కాదురా, వాడు. అన్నదమ్ములుగా మీ అన్యోన్యత చూసి ఆనందంగా చచ్చిపోదాం అనుకున్నారు. కానీ మీరు కొట్టుకుంటూ ఉండగా చూస్తూ కన్ను ముయ్యాల్సి వస్తున్నది నేను ఊహించలేదురా. నిజంగా మీరు పశ్చాత్తాపం అయితే చంద్రాన్ని క్షమాపణ అడగటమే కాదురా, వాళ్ళిద్దరూ మీ అన్నయ్యలు, మీ ముగ్గురు నా బిడ్డ, అది నిలబెట్టాలిరా నువ్వు. అలాగే నాన్న, వాళ్ళిద్దరూ నాకు అన్నయ్యలు, మీ ముగ్గురు మీ బిడ్డలు. ఇక మీద ఎప్పుడు వాళ్ళకి ఎదురు తిరగనని, మీ ముగ్గురం కలిసే ఉంటామని మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మండి. ఆపద్దు బాబాయ్, మరొక్కసారి విజిలేయండి. వద్దులే బాబు, చెడు స్నేహాలు బట్టి చెడిపోతున్నాడు మీ నాన్నని చెప్పి మీ అమ్మ తిడుతుందని విన్నాను. వద్దులే, నేనే వెళ్ళిపోతాను. వెళ్ళకండి బాబాయ్, మరొక్కసారి విజిలేయండి. మీరు రాకంటే నాన్నగారికి ప్రాణం లేచొస్తుంది. మీ విజిలింటే నాన్నగారు లేచొస్తారు. ప్లీజ్ నా కోసం ఒక్కసారి విజిలేయి బాబాయ్. ఏడు బాబు, ఆ కళ్ళలో నీళ్ళేమిటి? ఏం జరిగింది? నాన్నగారు చచ్చిపోయారు. అవును బాబాయ్, నేనే చంపేశాను. నా చేతులతో నేనే స్వయంగా చంపేశాను. నేను నమ్మనురా. వాడు చనిపోయాడంటే నేను నమ్మనురా. నేను నమ్మను. వాడు చనిపోయాడంటే నేను నమ్మను. నేను నమ్మను. తినరా. ఒక పక్క తాతయ్య చచ్చిపోయి విచారంతో ఉంటే బుద్ధున్న వాళ్ళు ఎవరైనా బిర్యానీ తింటారా? నోరు ముసుకు తిను. డ్రామా యాక్టర్ వస్తుంది. దాచేయండి, దాచేయండి. ఈ చింతామణి కొంపలోకి వచ్చాక ఏమి తినడానికి కూడా వీలు లేకపోతుంది. సరే గాని మీ అత్తగారు ఒక్కతే ఆ గదిలో కూర్చుని ఉంటుంది. వాళ్ళు వీళ్ళు వెళ్ళి మనసు పాడు చేయకుండా నేను వెళ్ళి ఆస్తిపాస్తులు అవి సమానంగా ఎలా రాయించాలో మాట్లాడుస్తాను. నేను రానా? తర్వాత చెల్లెమ్మా, నిజానికి నువ్వు నాకు అక్కగారు లాంటిదానివి. చెట్టంత బావగారు పోయినప్పటికీ గుండె నిబ్బరంతో బతుకొస్తున్నావు అంటే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. అంచేత నీ పేరునున్నటువంటి ఆస్తినంతటినీ ఆ ముగ్గురు పిల్లలకి సరి సమానంగా పంచేసి దేవుడు మొహం చూసి బావగారి మొహం చూసి కాఫీ తీసుకొచ్చేళ్ళమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. అత్తయ్య, అత్తయ్య, కాఫీ తీసుకొచ్చేళ్ళమ్మా.
అత్తయ్య దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయింది. అమ్మా 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 అల్లుడు, ఆ వేళ నేను తలుపు దగ్గర చెవి పెట్టానని బోల్డ్ అంత రాద్ధాంతం చేశారు. కానీ వేళ ఏం జరిగింది? ఆ వేళ నేను ఏమన్నానో అక్షరాలు అదే జరిగింది. ఆ ముసలాయన కాగితం మీద సంతకం చేయకుండానే గుట్టుక్కుమన్నాడు. ఈ ముసలిది నోరు విప్పకుండానే గుట్టుక్కుమంది. ఇప్పుడు ఆస్తి అంతా రవిరాజు పేరుంది. ఈ సర్వాస్తికి హక్కుదారుని నేను. మీకు ఇందులో ఏమీ లేదు, బయటికి నడవండి అంటే ఏమిటి మీ గతి? అబ్బా, పుట్టడు దుఃఖంలో మేము ఉంటే ఈ ఆస్తి కూడా ఏంటండి? అయినా ఆస్తి మా అన్నదమ్ముల్లో ఎవరి పైన ఉన్నదనేది సమస్య కాదు. మధ్యలో వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి మా మనసులో పాడు చేయకుండా ఉంటే చాలు. మధ్యలో అనవసరంగా నిన్ను మాటలని వెళ్ళిపోయాను. ఊరుకోమా. ఆ వేళ రవి లెంపకాయ కొడితేనే ఖాతలు చేయని మనిషి నేను. అల్లుడో మాట అంటే బాధపడతానా? అదేం కాదు. అల్లుడికి అన్నదమ్ముల మమకారం అనే జబ్బుంది. దాని నుంచి ముందు బయటపడయ్యా. అది సాధ్యమవుతుందా బాబాయ్? అదేమిటమ్మా, నీటిలో నిప్పును వెలిగించే మనిషి నేను నీ పక్కన ఉండగా ఇదో పెద్ద విషయమా? ఇప్పుడు అల్లుడు ఆఫీస్కేగా వెళ్ళింది. మంటలు రాజేయడానికి ఇప్పుడే ఒక అగ్గిపుల్ల వేస్తాను చూడు. హలో, నేను పురుషోత్తమరావు గారి ఫ్యామిలీ లాయర్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఏమిటి నా సంతకం చెల్లదా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? ఐఎమ్ సారీ సార్. మీ అమ్మగారు బ్రతుకుండగా ఈ ఆఫీస్ అంతా మీరు చూసుకునేలా ఆథరైజ్ చేశారట. కానీ ఇప్పుడు ఆస్తికి వారసులైన రవిరాజ్ గారు ఆథరైజ్ చేసే వరకు మీ సంతకాలు చెల్లవన్నారు. ఎవరో మాట అన్నది? మీ ఫ్యామిలీ లాయర్ గారే ఫోన్ చేసి చెప్పారు. మా ఫ్యామిలీ లాయరా? నీకు అధికారం లేదు అని చెప్పడానికి ఆ ప్లేడర్ ఎవడు? మీ తమ్ముడే అలా చెప్పించి ఉంటాడు. ఎందుకు చెప్పించడు? ఆస్తులు అధికారాలు వాళ్ళవయ్యాయి, సేవలు చాకరీలు మావయ్యాయి. అంతేనమ్మా. అరిటాకుని అనేక సార్లు కడిగి శుభ్రం చేసుకున్నాకే అన్నం వడ్డించుకుంటాం. తినేశాక వెంగిలాకని అవతల బారేస్తాం. అల్లుడు గారి పరిస్థితి అంతే. చిచి, పెద్దానికి వెధవపాలను నువ్వును. ఎంగిలాకు ఆయన మంచితనం గురించి ఆయనకు తెలియదు. మనం చెప్తే వినిపించుకోరు. ఆయన మన మాట వినే మార్గమే లేదా బాబాయ్? ఎందుకు లేదమ్మా, ఏ మార్గం లేనప్పుడు దుర్మార్గమే. మీ ఆయన నీ మాట వినాలి అంటే పోయిన మీ అత్తగారు ఫోటో దగ్గర ఆవిడ ఆత్మశాంతి కోసం పెట్టిన పట్టు చీర రెబ్బల నెక్లెస్ ఉంది చూసావా? ఆ రెబ్బల నెక్లెస్ పట్టరా, నేను చెప్తాను. ఆయన మాట వినడానికి ఆ నెక్లెస్ కి సంబంధం ఏంటి బాబు? ఓనాడు సంబంధం ఉంది. ముందు పట్టురా, టైం లేదు. వెళ్ళు వెళ్ళు. నెక్లెస్ ఇక్కడ పెట్టాను, కనపడటం లేదే. అక్కయ్య అక్కయ్య. ఏమిటమ్మా? అత్తయ్య ఫోటో దగ్గర పెట్టిన నెక్లెస్ నువ్వేమన్నా చూసావా? లేదే. అనసూయకి నువ్వేమన్నా చూసావా? చూశాను. నేనే దొంగలించాను. ఎందుకు అక్కయ్య అంత మాట అంటున్నావు? చూసావా అని అడిగాను అంతే. మేము నీ కంటికి దొంగలుగా కనపడబట్టాగా మమ్మల్ని అడుగుతున్నావు? నువ్వు ఈ ఇంటికి వచ్చి నీ రోజులైంది. ఏనాడన్నా నీ గదిలోకి వచ్చానా? నీ వస్తువులు ముట్టుకున్నానా? ఈ బంగారాలు వైభోగాలు నీకు కొత్త కావచ్చు కానీ నాకు కాదు. ఒక మాటకి అన్ని మాటలు అంటావేంటక్కయ్య? అనకపోతే మరేం చెప్పంటావు? నువ్వు నన్ను దొంగ అన్నా మరేమన్నా నోరు మూసుకుంటూ ఉండాలా? వదినా, మాకు దొంగతనాలు చేయవలసిన అవసరం లేదు. మా ఆయన ఒక్కరే ఇంటికి కష్టపడి 4 రాళ్ళు సంపాదిస్తున్నారు. అంటే నేను కష్టపడడం లేదు కనుక శాంతి ఆయన నెక్లెస్ కాజేసిందనా? మీకు సంపాదన ఉంటే మాకు ఆశయాలు ఉన్నాయి. అంటే ఆశయాలు లేని వాళ్ళ కనుక మేం కాజేసావనా? మర్యాద లేకుండా మాట్లాడితే పెద్దవారన్న గౌరవం కూడా ఇవ్వను. వదినా, నోటికి ఎంత వస్తుందంత మాట్లాడుకు, మర్యాద లేకుండా. నేనే ఆ నెక్లెస్ తీశానని మీ అందరి అభిప్రాయం అయితే ఆ నిజానిజాలేమిటో ఇప్పుడే తెలిపోవాలి. చూడండి చూడండి, అందరూ బాగా చూడండి. ఇంకా మీ అందరి అనుమానం తీరకపోతే పోలీసులు పిలిపించి నా గదంతా వెతికించుకోండి. పోతే పోయిందే వదినా, ఇంకా విషయం వదిలేద్దాం. ఆ మాట ఏదో మీ వదిలి మీద నిన్న వేయకముందే అనాలి. ఇంతవరకు వచ్చాక ఊరుకోవడం దీనికి. ఈ ఇంట్లో ఎవరు దొంగలో ఎవరు మంచి వాళ్ళు ఇప్పుడే తెలిపోవాలి. ఊసుకు తిరిగేది ఒకరిని, దొంగతనాలంటి పెట్టేది మరొకరి మీద. అంటే ఆ నెక్లెస్ శాంతి దొంగతనం చేసినట్టవా? అని నేను అనలేదే.
ఈ ఇంటి చిన్న కోడల నెక్లెస్ పోయింది, ఎవరు తీశారో ఇప్పుడే తేలాలంటున్నా. ఇక మిగిలింది శాంతే కదా, శాంతి మీద కదా నీ అనుమానం. అది చాలా సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చింది కానీ దొంగల కుటుంబం నుంచి మాత్రం కాదు. అవును, మాదో దొంగల కుటుంబం. నేను దొంగనే, మా బాబాయ్ దొంగ. నా పెట్టి అందరికీ చూపించానుగా, మీ పెట్లు చూపించి ఆ తర్వాత ఏమైనా మాట్లాడండి. వదిన, ఇక ఈ అనుమానాలు వెతకటాలు అనవసరం. ఆ నెక్లెస్ నేనే తీశాను. సరే, ఇంక ఈ విషయం వదిలేసి అనుమానాలు మా మీద, నమ్మకాలు వాళ్ళ మీద ఉన్నాయా? నెక్లెస్ నువ్వే తీశారంటున్నావు? నో, ఆ నెక్లెస్ ఎవరు తీశారో ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి. అవును, తెలిపవలసిందే. మేము మా పెట్టెలు చూపించడం కాదు, మీరంతా వచ్చి మా గదంతా వెతుక్కోండి. రండి రా, రండి, మొత్తం గదంతా వెతుక్కోండి. వెతుక్కోండి, చూడండి చూడండి. చూడండి, ఈ నెక్లెస్ నేను తీశానని అందరూ పంచాయతీ పెట్టారుగా. ఇప్పుడు ఇది ఎవరు తీశారో మీ ముందే బయటపడిందిగా. శాంతి, ఓ నెక్లెస్ మన గదిలోకి ఎలా వచ్చింది? ఏమోనండి, నాకేమీ తెలియదండి. తెలీదు? ఏమిటిది? నెక్లెస్ నేను తెలియదమ్మా. అది నా గదిలోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. కావాలంటే నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాను. అనుమానాలు అయ్యాయి, ఇక ప్రమాణాలు ఒకటే తక్కువ. శాంతక్క ఈ నెక్లెస్ తీసి ఉండదండి, అనసూయకే తీసుంటుంది. ఎందుకంటే మరి ఈ విషయం నాకు ఇదివరకు ఎందుకు చెప్పలేదు? ఈ ఇంటి కొత్తగా వచ్చిందని నేనేం చెప్పినా పెద్దవాళ్ళ మీద చాడీలు చెప్పినట్టు అవుతుంది. ఇవాళైనా మీ అమ్మగారు మన పెళ్లి రోజు పెట్టిన నెక్లెస్ అని అడిగానే కానీ ఇంత రాద్ధాంతం జరుగుతుందని తెలుసుంటే ఈ విషయం ఎత్తేదాన్ని కాదు. వెళ్ళి శాంతకి బావగారు క్షమాపణ చెప్పొస్తానండి. ఇప్పుడొద్దు, అసలే వాళ్ళ మనసు కలతపడి ఉంది. రేపు ఉదయాన్నే వెళ్ళి చెప్పొద్దు గాని.